To all of you who are watching this Acts of Faith Generation program, I extend my heartfelt greetings to all. ఈ యొక్క యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్ జనరేషన్ అనే కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన నిన్ను వందనాలు తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలు. Let's read one scripture from the Bible. బైబిల్లో నుంచి ఒక మాట చదువుకుందాం. Isaiah chapter 43 verse 19. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. Behold, I am doing a new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. According to this verse, God is speaking to us. Behold, I am doing a new thing. ఈ వచనం ప్రకారం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు అంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని. Here, a new thing means a new task or new work. ఇక్కడ నూతన క్రియ అంటే క్రొత్త పని లేదా క్రొత్త కార్యం అని అర్థం. A new thing is the one that we never expected even in our thoughts. ఈ నూతన క్రియ ఎలా ఉంటుందంటే మనం ఆలోచనలో కూడా ఊహించని విధంగా ఉంటుంది. God is speaking to us today. I will do a new thing in your life. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అటువంటి గొప్ప నూతన క్రియ నేను మీ జీవితంలో చేస్తాను అని. Today God is ready to do a new thing in your life. ఈ రోజు దేవుడు మీ జీవితంలో నూతన క్రియ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. No matter whatever difficult situations you are in, what desert like conditions you are going through, God will do a new thing in your life. ఈ రోజు మీరు ఎటువంటి కష్టంలో ఉన్నా ఎడారి వంటి అనుభవాల్లో మీరు నడుస్తున్నా దేవుడు మీ జీవితంలో నూతన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. The word says that he is the God who make rivers in the desert and a path in the wilderness. మన దేవుడు ఎడారిలో నదులు పారచేసే దేవుడని అలానే అరణ్యంలో త్రోవ కలుగజేసే దేవుడని వాక్యం చెప్తుంది. The God who has done such a great things promises to do a new thing in your life. అన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు మన జీవితంలో ఒక నూతన క్రియ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. If you have lost your job and financially backward, God will do a new thing in your life. మీరు ఉద్యోగాన్ని పోగొట్టి కానీ ఆర్థికంగా వెనుకబడిపోయి ఉన్నారా? దేవుడు మీ జీవితంలో ఒక నూతన క్రియ చేస్తాడు. God will improve your financial situations by offering a new job that pays more than before. మీకు మునుపటి కంటే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని మీకు అనుగ్రహించి మీ ఆర్థిక పరిస్థితులన్నింటినీ మెరుగుపరుస్తాడు. Are you feeling depressed and unhappy due to your family conflicts and disagreements? God will do a new thing in your life. మీరు కుటుంబంలో జరుగుతున్న విభేదాల వలన గొడవల వలన కృంగిపోయి బాధపడుతున్నారా? దేవుడు మీ జీవితంలో ఒక నూతన క్రియ చేస్తాడు. He will bring a greater unity, love, joy in your family than before. మీకు మునుపటి కంటే మీ కుటుంబంలో గొప్ప ఐక్యత, ప్రేమ, సమాధానం, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. If you are suffering with health issues, God will do a new thing in your life. మీరు అనారోగ్యాలతో బాధపడుతున్నారా? దేవుడు మీ జీవితంలో ఒక నూతన క్రియ చేస్తాడు. God will improve your health than before. మునుపటి కంటే మీకు మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. If you are weighed down by the chains of sin, God will do a new thing in your life. మీరు పాపపు బంధకముల చేత కట్టబడి ఉన్నారా? దేవుడు మీ జీవితంలో ఒక నూతన క్రియ చేస్తాడు. He will free you from the bonds of sin and give strength to stand firm. మిమ్మల్ని పాపపు బంధకముల నుంచి విడిపించి శక్తిని నిలబెడతాడు. Whatever desert conditions you are experiencing in your life today, maybe financial, మీ జీవితంలో మీరు ఎటువంటి ఎడారి పరిస్థితులు అనుభవిస్తున్నారో అది ఆర్థికంగా కావచ్చు, maybe about health, ఆరోగ్యం గురించి కావచ్చు, maybe about relationships, సంబంధాల గురించి కావచ్చు, maybe about fears, భయముల గురించి కావచ్చు, maybe about future, భవిష్యత్తు గురించి కావచ్చు. trust God that he will begin a new thing in your life. ఆయన మీ జీవితంలో ఒక నూతన క్రియ చేస్తాడు, మొదలు పెడతాడని దేవుని మీద విశ్వాసం ఉంచండి. Lay your circumstances at God's feet and pray. దేవుని పాదాల యొద్ద మీ పరిస్థితులన్నింటినీ పెట్టి ప్రార్థించండి. God begins his work definitely. ఆయన తన కార్యాన్ని ఖచ్చితంగా మొదలు పెడతాడు. You will be amazed by that thing. మీరు దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. In Bible, God did a new thing in the life of Joseph. యోసేపు గారి జీవితంలో బైబిల్లో దేవుడు చాలా గొప్ప నూతన క్రియ చేశాడు. In Joseph's life, his brothers beat him, wounded him and sold him to slavery to Midianites. యోసేపు గారి జీవితంలో తన అన్నలు తనను కొట్టి గాయపరిచి మిద్యానీయులకి బానిసలుగా అమ్మేస్తారు. Joseph became depressed because he was away from his family and parents. యోసేపు గారు తన కుటుంబానికి అలానే తల్లిదండ్రులకి దూరంగా ఉండడం వలన చాలా కృంగిపోతారు. He went to Potiphar's house as a slave in Egypt. యోసేపు గారు ఐగుప్తు దేశంలో పోతిఫర్ ఇంట్లోకి ఒక బానిసగా వెళ్తారు. He was sent to prison because Potiphar's wife accused him of a crime. అక్కడ యోసేపు గారు పోతిఫర్ ఇంట్లో పోతిఫర్ భార్య నేరారోపణ చేయడం వలన చెరసాల్లోకి పంపించబడతారు. In such circumstances, God did a new thing in Joseph's life. ఈ సమయంలో దేవుడు యోసేపు గారి జీవితంలో ఒక గొప్ప నూతన క్రియ చేస్తారు. God made Joseph the ruler of land to Egypt, which he came as a slave before. దేవుడు యోసేపు గారు ఏ దేశానికైతే బానిసగా వచ్చారో ఆ ఐగుప్తు రాజ్యానికి రాజ్యాధికారిగా చేశాడు. The God who did it in Joseph's life will do it in our lives too. యోసేపు గారి జీవితంలో చేసిన దేవుడు ఈ రోజు మన జీవితంలో కూడా చేస్తాడు. So don't be depressed. కాబట్టి కృంగిపోవద్దు, Don't worry. బాధపడద్దు, Believe in Jesus. దేవుని మీద విశ్వాసం ఉంచండి. May this message to be blessing to you and your ఈ families. వాక్యం మీకు మీ కుటుంబాలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్. థాంక్యూ. ప్రైజ్ లార్డ్.